మూవీ స్టార్ట్ అవ్వగానే 1832 సంవత్సరం గుజరాత్‌లోని వడాల్ గ్రామంలో ఒక వైష్ణవ కుటుంబంలోని దంపతులకు కొడుకు పుడతాడు. తనకి వారి తల్లిదండ్రులు కర్సన్ దాస్ అని పేరు పెడతారు. అలా కర్సన్ దాస్ వయసు పెరిగే కొద్దీ తన ప్రశ్నలు కూడా పెరుగుతూనే ఉంటాయి. కర్సన్ దాస్‌కి చిన్నప్పటి నుండి ప్రతి విషయంలోనూ పండితులను తన తల్లిదండ్రులను సమాధానాలు చెప్పలేని ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు. కర్సన్‌ని అలా చూస్తున్న అందరూ తను ఒక ప్రశ్నల పుట్ట అనుకుంటూ ఉంటారు. అలా కొంతకాలం గడిచిన తర్వాత కర్సన్‌కి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన అమ్మ ఆరోగ్యం బాగోలేక చనిపోతుంది. దాంతో కర్సన్ నాన్న రెండో పెళ్లి చేసుకుంటాడు. అప్పుడే కర్సన్ మేనమామ తనని వడాల్ నుండి బాంబే నగరానికి తీసుకుని వెళ్తాడు. బాంబేలో కర్సన్‌తో పాటు తన మామ, అత్త అలాగే విధవ అయిన పెద్దమ్మ కూడా ఉంటుంది. ఇక బాంబేలో 7 వైష్ణవ మందిరాలు ఉంటాయి. కల్బాదేవి నది ఒడ్డున ఒక ముఖ్యమైన మందిరం ఉంటుంది. దానికి అధిపతులు ఆంగ్లేయులే కానీ అసలైన పాలకుడు జేజే. జేజేనే ఆ మందిరాన్ని శాసిస్తున్న మహారాజు. ఆ మందిరానికి దగ్గరలోనే కర్సన్ వాళ్ళ మామయ్య ఇల్లు ఉంటుంది. పెద్దమ్మ ప్రేమ వైష్ణవ సాంప్రదాయాల నడుమ కర్సన్ పెరిగి పెద్దవాడు అవుతాడు. అలా కర్సన్ కూడా బాంబేలో ఒకడు అయ్యి అదే తన అడ్డాగా మారుతుంది. అయితే కర్సన్ అందరిలా కాకుండా మనుషుల మధ్య జాతి, మతం, ధనవంతుడు, పేదవాడు అనే తేడా లేకుండా మనుషులందరూ ఒక్కరే అని సమాజంలోని అందరికీ ఈ విషయాలన్నీ అర్థమయ్యేలా చేయడానికి రాష్ట్ర గఫ్తార్ అనే వార్తాపత్రికలో కథనాలు రాస్తూ ఉంటాడు. అయితే కర్సన్ వార్తాపత్రికని ఎంతో మంది సంఘ సంస్కర్తలు, కార్యకర్తలు చదవడం స్టార్ట్ చేసి కర్సన్ ఉపన్యాసాలు వినడం కూడా మొదలు పెడతారు. సీన్ కట్ చేస్తే ఆ రోజు హోలీ పండుగ అని కర్సన్ తన పెద్దమ్మ దగ్గరికి వెళ్లి తనకి కూడా రంగులు పూయబోగా దానికి తన పెద్దమ్మ కర్సన్తో నేను విధవరాల్ని, ఇతర రంగులు పూసుకోకూడదు అని మన సాంప్రదాయాలు పద్ధతులు చెప్తున్నాయనగా దానికి కర్సన్ త్వరలోనే అందరిలో మార్పు తీసుకుని వస్తా అంటాడు. దానికి తన పెద్దమ్మ ముందు నువ్వు వెళ్లి నీ పెళ్ళానికి రంగులు పోయి మీ ఇద్దరికి ఎప్పుడో పెళ్లి నిశ్చయమైంది, త్వరలోనే మీ ఇద్దరికి పెళ్లి కూడా అవుతుందిలే అనగా అది విన్న కర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనకి కాబోయే భార్య కిషోరిని కలవడానికి వెళ్తాడు. అలా కర్సన్ మందిరానికి వెళ్లి కిషోరిని కలిసి తనకి రంగులు పూయబోగా కిషోరి కర్సన్ ని ఆపి కృష్ణుడికి జేజే మహారాజ్ రంగులు పూసేదాకా నేను రంగులు పూసుకోను, హోలీ పండుగ జరుపుకోను అనగా దానికి కర్సన్ నీకు కాబోయే భర్తని నేను, నీకు ముందుగా రంగులు పూసే హక్కు నాకు ఉంది అంటాడు. దానికి కిషోరి నీకంటే నాకు జేజే మహారాజే గొప్ప, ప్రేమ కంటే భక్తి గొప్ప, ఆయన కృష్ణుడి వంశస్థుడు, ఆయన అబద్ధం చెప్పడు, ఆయన మాటే నాకు శాసనం అంటుంది. నిజానికి కిషోరి తనకి కాబోయే భర్త కర్సన్ కంటే జేజే మహారాజ్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటుంది. అదంతా విన్న కర్సన్ తనతో మనం భగవంతుని బిడ్డలం కిషోరి, మధ్యవర్తిగా జేజే మహారాజ్ ఉండాల్సిన పని లేదు, అయినా నీకున్న నమ్మకాన్ని నేను ప్రశ్నించను, నా సిద్ధాంతాలని నువ్వు ప్రశ్నించకు అని చెప్తాడు. అదే టైంకి జేజే మహారాజ్ వస్తున్నాడు అని తెలిసి కిషోరి అక్కడ నుండి వెళ్లిపోతుంది. నెక్స్ట్ సీన్ లో హవేలీకి రాజు అయిన జేజే మహారాజ్ ని చూపిస్తారు. జేజే మహారాజ్ ఒక పెద్ద ధర్మగురువు. అక్కడి ప్రజలందరూ జేజే మహారాజ్ ని దేవుడిలా భావిస్తూ తనకి సేవలు చేసుకుంటే తమకి తప్పకుండా స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. అలా జేజే మహారాజ్ మందిరం నుండి బయటికి రాగానే అక్కడి ప్రజలందరూ తన కాళ్ళ మీద పడి తర్వాత హోలీ సెలబ్రేషన్స్ మొదలుపెట్టి ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకుంటూ ఉండగా అదంతా చూస్తున్న జేజే మహారాజ్ చూపు కిషోరిపై పడడంతో జేజేకి కిషోరి బాగా నచ్చి డాన్స్ చేస్తున్న కిషోరి దగ్గరికి వెళ్లి తన శరీరంపై రంగులు పోయడంతో జేజే మహారాజ్ కిషోరిని చరణ సేవ కోసం సెలెక్ట్ చేసుకున్నాడని అర్థమవుతుంది. అలా మహారాజ్ తన చరణ సేవ కోసం ఎవరినైనా ఎన్నుకుంటే అక్కడి ప్రజలందరూ మహారాజ్ ఎంచుకున్న వారికి దేవునికి సేవ చేసుకునే భాగ్యం దొరికింది అని సంతోషపడతారు. అలాగే ఇప్పుడు కిషోరి కూడా చాలా సంతోషపడుతుంది. అలా కిషోరిని తన పిన్ని మహారాజు చరణ సేవ కోసం రాజు ఏకాంత మందిరంలోకి పంపుతుంది. ఇదిలా ఉంటే మరో పక్క కర్సన్ కిషోరి కోసం ఆ ప్లేస్ అంతా వెతుకుతూ ఉంటాడు. మరో పక్క కిషోరి రాజు ఏకాంత గదిలోకి వెళ్ళగా జేజే మహారాజ్ కిషోరిని చూసి తన దగ్గరికి వచ్చి కిషోరిని పాన్పు దగ్గరికి తీసుకెళ్లగా కిషోరి జేజే కాలు నొక్కబోతుంది. జేజే కిషోరిని తన పక్కన కూర్చోబెట్టుకుని తన డ్రెస్ తీసేసి తనతో ఇంటిమేట్ అవుతాడు. కిషోరి కూడా తనని ఆపాలని కూడా చూడదు. మరో పక్క కర్సన్ తో కిషోరి చెల్లెలు దేవి కిషోరి యొక్క జేజేకి చరణ సేవ చేయడానికి వెళ్ళింది అని చెప్పడంతో కర్సన్ వెంటనే జేజే ఏకాంత మందిరం దగ్గరికి చేరుకుని లోపలికి వెళ్ళబోతాడు. అయితే మందిరం బయట కాపలాగా ఉన్న కవాస్ కర్సన్ ని ఆపగా దానికి కర్సన్ లోపల నాకు కాబోయే భార్య చరణ సేవలో ఉంది అని చెప్పగా అది విన్న కవాస్ అయితే నువ్వు చరణ సేవ చూడాల్సిందే అని ఆ మందిరానికి ఉన్న కిటికీల దగ్గరికి వెళ్ళమంటాడు. కర్సన్ అక్కడికి వెళ్తాడు. అయితే అప్పటికే అక్కడ చాలా మంది చరణ సేవ చూడడానికి కవాస్ కి డబ్బు ఇచ్చి లోపల జరిగేదంతా చూస్తూ ఉంటారు. అంతా చూస్తున్న కర్సన్ కి అసలు లోపల ఏం జరుగుతుందో అర్థం కాక తాను కూడా ఒక కిటికీ దగ్గరికి వెళ్లి లోపల జరిగేది చూసి మైండ్ బ్లాక్ అయ్యి షాక్ లో ఉండిపోతాడు. నిజానికి అప్పటికే జేజే అండ్ కిషోరి శృంగారంలో పాల్గొంటూ ఉంటారు. అది చూసిన కర్సన్ కోపంతో గట్టిగా కిషోరి అని అరిచి తలుపులు తోసుకుని లోపలికి వెళ్లి కిషోరితో చరణ సేవ పేరుతో ఇక్కడ నువ్వేం చేస్తున్నావు కిషోరి, నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు, ఇంటికి వెళ్దాం రా అని పిలుస్తాడు. అప్పుడే జేజే కర్సన్ తో ఎందుకు అరుస్తున్నావు, చరణ సేవలో ఇదొక సాంప్రదాయం అని, భక్తికి శృంగారానికి నీకు తేడా తెలియట్లేదు అని, కిషోరి నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు అంటాడు. దానికి కిషోరి కర్సన్ తో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు, నేను తర్వాత వస్తా అంటుంది. అదంతా చూస్తున్న కర్సన్ ఆశ్చర్యపోగా జేజే కర్సన్ తో చెప్పిందిగా తను వస్తుందిలే వెళ్ళు, ఎంగిలి చేశాక ఈ మందిరంలో ఎవరిని ఉంచుకోము అనగా దానికి కర్సన్ కోపంతో నేను కూడా ఎంగిలి ముట్టుకోను, అది కంచంలో అయినా సరే మంచంలో అయినా సరే అని అక్కడ నుండి కోపంతో ఇంటికి వెళ్లి చాలా బాధపడతాడు. కర్సన్ అలా చూసిన తన పెద్దమ్మకి ఏం జరిగిందో అర్థం కాదు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం కిషోరి కర్సన్ దగ్గరికి వచ్చి మందిరంలో నేను చేసింది సేవ అని, కొంతమంది అదృష్టవంతులకి మాత్రమే దక్కుతుంది అని చెప్పగా అది విన్న కర్సన్ నువ్వు చదువుకుంటున్న జ్ఞానం లేని దానివి, ఏది తప్పు ఏది ఒప్పో తెలుసుకోలేకపోతున్నావు, ఆ జేజే నిన్ను శారీరకంగా వాడుకుంటున్నాడు, ఇదేనా నీ నమ్మకం, ఇదేనా నీ సేవ, వాడు నిన్ను ఎంగిలి అంటున్నా నువ్వు గర్వంగా ఫీల్ అవుతున్నావు, నీ కాబోయే భర్తని అని నీ చెయ్యి పట్టుకుంటేనే సిగ్గుతో పారిపోతావు, అలాంటిది నువ్వు సంతోషంగా వాడి గదిలోకి వెళ్ళావు, వాడు నీ ఒంటిపై చెయ్యి వేసి బట్టలు విప్పుతున్నా నీకు ఏమీ తెలియదు అంటావా, ఇది ఆచారం కాదు దురాచారం అని తిట్టి కోపంతో అక్కడి నుంచి వెళ్ళబోగా
కిషోరి తనతో ఎందుకంత కోపం, నేనేం తప్పు చేశానో చెప్పు, నేనే మొదటిదాన్ని ఆఖరిదాన్ని కాదు, మీ అమ్మనే బ్రతికి ఉంటే నీ చెల్లని ఈ పాటికి ఆ జేజే దగ్గరికి అని చెప్పబోతుండగా కర్సన్ కోపంతో కిషోరిని కొట్టబోయి ఆగి నాన్న చేత జరిమానా కట్టించి మన పెళ్లి ఆపించేస్తాను, ఇక మన మధ్య ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాంతో కిషోరి చాలా బాధపడుతుంది. వెంటనే జేజే దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి ఏడుస్తుంది. అదంతా విన్న జేజే తనతో ఏం జరిగినది మన మంచికే అనుకోవాలి, నువ్వేం బాధపడకు, ఈ రోజు నుండి నువ్వు నా ఇష్టసఖిగా ఉంటావు అని చెప్పడంతో అది విన్న కిషోరి తను ఇంకా జేజే ఇష్టసఖిని అని చాలా సంతోషిస్తుంది. ఇంకా తను జేజే మహారాజుతోనే ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో అదే రోజు సాయంత్రం కిషోరి ఎంతో సంతోషంతో జేజేని కలవడానికి తన ఏకాంత మందిరం దగ్గరికి వెళ్లి తలుపులు తెరవబోగా అప్పటికే లోపల జేజే మరొక అమ్మాయితో సేమ్ కిషోరికి చెప్పినట్టే మాటలు చెప్తూ అలాగే ఆ అమ్మాయితో కూడా ఈ రోజు నుండి నువ్వే జేజే మహారాజు ఇష్టసఖివి అని చెప్తూ ఉంటాడు. అది విన్న కిషోరి షాక్ అయ్యి ఆ తలుపులు కన్నం నుండి లోపలికి చూసి షాక్ అయ్యి కోపంతో వెంటనే తలుపులు తోసుకుని లోపలికి వెళ్తుంది. ఎందుకంటే జేజేతో పాటు ఉంది ఎవరో కాదు, కిషోరి చెల్లెలు దేవి కాబట్టి. కిషోరి దేవిని తిట్టి అక్కడి నుంచి బయటికి పంపి జేజేతో అది నా సొంత చెల్లెలు, మీరు సేవ అనే పేరుతో అమ్మాయిల్ని మానభంగం చేస్తున్నారా, మా భక్తిని అలుసుగా తీసుకుని మమ్మల్ని వాడుకుంటున్నారు, మిమ్మల్ని దేవునిలా భావించాను కానీ మీరు సామాన్యులే, మీరు చెప్పేది చేసేవి అంతా మోసం, మీరు మా నమ్మకాన్ని వమ్ము చేశారు, నా దృష్టిలో మీరు చనిపోయారు, మానసికంగా నేను కూడా చనిపోయానని ఏడుస్తూ దేవిని తీసుకుని ఇంటికి వెళ్లి దేవికి జేజే గురించి అర్థమయ్యేలా చెప్పి తను అమ్మాయిల జీవితం నాశనం చేస్తున్నాడు, నా జీవితం కూడా నాశనం చేశాడు, అందుకే కర్సన్ నన్ను పెళ్లి చేసుకోను అన్నాడు అని చెప్పి ఏడుస్తుంది. అదంతా విన్న దేవి తన కొంగుముడి వేసి ఇలా వేసి మనం ఏం కోరుకున్నా జరుగుతుందని అమ్మ చెప్పేది, నువ్వు కర్సన్ బావ కలిసేదాకా ఇది విప్పను అంటుంది. అలాగే కిషోరిని ఓదారుస్తుంది. మరో పక్క కర్సన్ తన మామయ్యతో కిషోరిని పెళ్లి చేసుకోను అని జరిగిందంతా చెప్పగా అదంతా విన్న తన మామయ్య చరణ సేవ చేయడం తప్పేం కాదు, నీ అత్తయ్య కూడా జేజేకి చరణ సేవ చేసింది, నువ్వు తప్పకుండా కిషోరిని పెళ్లి చేసుకోవాలి అంటాడు. దానికి కర్సన్ అత్తయ్య చరణ సేవ చేసింది అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదా మామయ్య అని. అలా ఇద్దరి మధ్య మాట పెరిగి కర్సన్ తో తన మామయ్య కిషోరిని పెళ్లి చేసుకోకుంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపో అనడంతో కర్సన్ ఇంట్లో నుండి బయటికి వెళ్లి తనకి తెలిసిన సంఘ సంస్కర్తల దగ్గర ఉంటాడు. ఇదిలా ఉంటే జేజే తన భార్యతో ఉండగా అప్పుడే ద్వారకా నుండి షేమ్జీ అనే వ్యక్తి తన చెల్లెల్ని తీసుకుని జేజే మందిరానికి వచ్చి జేజేతో మీరు ద్వారకా యాత్రకి వచ్చినప్పుడు నా చెల్లెలతో చరణ సేవ చేయించుకున్నారు, ఇప్పుడు తన గర్భవతి, మీ బిడ్డ నా చెల్లెలు కడుపులో పెరుగుతుంది, నా చెల్లెలు పరువు నిలబెట్టండి జేజే అని బ్రతిమాలుతాడు. అదంతా విన్న జేజే నాకు తెలిసిన వైద్యశాలకు వెళ్లి నా పేరు చెప్పి తనకి కడుపు తీయించు అంటాడు. అది విన్న షేమ్జీ కోపంతో రగిలిపోగా తన చెల్లెలు జేజేతో ఇది మీ బిడ్డ చంపుకోలేను అనగా జేజే మాత్రం తనకి కడుపు పోయేలా ప్రసాదంలో ఏదో కలిపి తనకి తినిపిస్తాడు. నెక్స్ట్ సీన్ లో అదే రోజు రాత్రి షేమ్జీ తన చెల్లెలు సురకోల్పోయి ఇబ్బంది పడుతూ ఉండడంతో తనని కాపాడమని గట్టిగా కేకలు వేస్తాడు. అటుగా వెళ్తున్న కర్సన్ తనని చూసి తన దగ్గరికి వచ్చి ఏం జరిగిందని అడగ్గా షేమ్జీ జరిగిందంతా కర్సన్ కి చెప్పడంతో కర్సన్ తన చెల్లెల్ని కాపాడాలని హాస్పిటల్ కి తీసుకెళ్లేందుకు బండి తీసుకెళ్లడానికి వెళ్లి రాగా అప్పటికే షేమ్జీ అండ్ తన చెల్లెల్ని ఎవరో మందిరంలోకి తీసుకెళ్లి తలుపులు మూసేస్తారు. ఎంత అరిచినా తలుపులు తెరవరు. దాంతో ఆ మందిరం మరొక ద్వారం దగ్గరికి వెళ్తూ అక్కడే ఉన్న లాల్వన్జీ మహారాజుని చూసి ఇటువైపుగా ఇద్దరు రావడం చూసారా అని అడగ్గా దానికి తను అలాంటి వారు ఎందరో ఈ మందిరానికి బలైపోయారు, ఆ మందిరం మనుషుల్ని మింగేస్తుంది అనగా అది విన్న కర్సన్ ఇదంతా చూసి కూడా మీరు ఎందుకు ఆపలేకపోతున్నారని అడుగుతాడు. దానికి తను యదునాథ్ మహారాజు వల్లే మన హవేలీ మందిరానికి ఐశ్వర్యం వచ్చింది, మన సంస్కృతి దేశంలో ప్రతి అంచుకి పాకింది, ఈ రోజు అతని శక్తి ఎంతో ప్రాచుర్యం పొందింది, అతని శక్తికే మేము ఎదురు నిలవలేము, మందిరంలోకి వెళ్లి మనం ఏమీ చేయలేము, అందుకే బయట నుండి నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని చెప్తాడు. సమాజంలోని దురాచారాల గురించి పత్రికలో రాస్తున్న నువ్వు దీని గురించి రాయలేవా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం కర్సన్ వార్తాపత్రిక ఓనర్ అయిన దాదాబాయి నరోజీ దగ్గరికి వెళ్లి మందిరంలో జేజే చరణ సేవ పేరుతో ఆడవారిని అనుభవిస్తూ వారి జీవితాలు నాశనం చేస్తున్నాడు, ఇది అందరికీ తెలిసేలా చేయాలి అని చెప్పగా అది విన్న నవరోజీ లాల్వన్జీ మహారాజు లాంటి వాళ్లే తన గురించి ఏమీ మాట్లాడలేకపోతున్నారు, అలాంటిది నీలాంటి వారు నాలాంటి వారు తనని ఎలా ఎదిరించగలరు, చిన్న చిన్న విషయాలకి సమయం వృధా చేసుకోకు, మన కర్తవ్యం ఏంటి దేశాన్ని శుభ్రం చేయడం, దాని మీద ధ్యాస ఉంచు అనగా దానికి కర్సన్ అందరూ అలాగే అనుకుంటే ఇంటిని ఎవరు శుభ్రం చేస్తారు అంటాడు. దానికి నవరోజీ అయితే పద ఇంటి నుండే మొదలు పెడదాం, కిషోరి వచ్చింది జరిగిందంతా చెప్పింది, తన తప్పు తెలుసుకుంది కదా, అందుకే తన తప్పుని సరిదిద్దుకునే అవకాశం నువ్వు ఇవ్వాలి అనగా అదంతా విన్న కర్సన్ కూడా కిషోరి గురించి ఆలోచించి తనని క్షమించి పెళ్లికి ఓకే చెప్పాలి అని కిషోరిని కలిసి తనకి అదే విషయం చెప్పడానికి వెళ్తాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే కిషోరి తను చేసిన తప్పుని భరించలేక బావిలోకి దూకి చనిపోయి ఉంటుంది. కిషోరి శవాన్ని చూసిన కర్సన్ గుండెలు పగిలేలా ఏడుస్తాడు. ఈ విషయం తెలిసిన కర్సన్ ఫాదర్ అక్కడికి రాగా కర్సన్ పెళ్లి చేసుకోను అన్నందుకే కిషోరి చనిపోయిందని అక్కడ వారు మాట్లాడుకోవడం విని అక్కడే ఉన్న కర్సన్ వైపు కోపంగా చూడగా అది గమనించిన కర్సన్ బాధతో అక్కడ నుండి పక్కకి వెళ్తాడు. అప్పుడే కర్సన్ దగ్గరికి కిషోరి చెల్లెలు దేవి వచ్చి అక్క చనిపోయే ముందు చివరిగా నీ కోసం రాసిన లెటర్ ఇది అని దాన్ని కర్సన్ కి ఇచ్చి వెళ్తుంది. కర్సన్ ఆ లెటర్ ఓపెన్ చేసి చూడగా కిషోరి అందులో కర్సన్ బావా మనిషికి దేవుడికి తేడా తెలియనంతగా నా కళ్ళు మూసుకుపోయాయి, నీ వల్లే నా కళ్ళు తెరుచుకున్నాయి, కానీ ఇప్పుడు నీ కళ్ళలోకి చూసి బ్రతికే అర్హత కోల్పోయాను, అందుకే నా మరణం ద్వారా నా తప్పుకి ప్రాయశ్చిత్తం తీసుకుంటున్నాను, ఇప్పటికైనా నన్ను క్షమించు కర్సన్ బావా, అలాగే జేజే అసలు రంగు ఏంటి అనేది ఈ సమాజానికి తెలిసేలా చేయి, ఇలాగైనా నీ పోరాటానికి సహాయం చేసిన దాన్ని అవుతాను, అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది అని రాసి ఉంటుంది. అదంతా చదివిన కర్సన్ కిషోరితో తన జ్ఞాపకాలు గుర్తు చేసుకుని చాలా బాధపడతాడు. దీనంతటికీ కారణం జేజే అని కోపంతో వెంటనే జేజే మహారాజ్ మందిరానికి వెళ్లి తనతో కిషోరిది ఆత్మహత్య కాదు హత్య, నువ్వే తనని చంపేశావు ఎందుకు, అదే నీ పెళ్ళామో కూతురో వేరేవారి మందిరానికి వెళ్లి చరణ సేవ చేస్తే నీకు ఎలా ఉంటుందో తెలుసా అనగా అది విన్న జేజే కోపంతో నా భార్య బిడ్డల గురించి మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం అంటాడు. దానికి
దానికి కర్సన్, మరి ఇతరుల భార్యా బిడ్డల్ని భ్రష్టు పట్టించేటప్పుడు నీకు నీ భార్యా బిడ్డలు గుర్తు రాలేదా? దేవుడు పాపాలను క్షమిస్తాడు కానీ భరించడు జేజే. ఎవరు మాట్లాడకపోయినా సరే నేను ప్రశ్నిస్తాను. నీకు వ్యతిరేకంగా నువ్వు మందిరంలో చేస్తున్న తప్పుల గురించి కథనాలు ప్రచురిస్తాను. నీ భక్తులే నీ గురించి నిజం తెలుసుకుని నీ మీద తిరగబడేలా చేస్తాను అనగా దానికి జేజే, నువ్వు రాసే కథనాలు కేవలం చిత్తు కాగితాలు, ఎవరు నమ్మడు అంటాడు. దానికి కర్సన్, నా ప్రాణానికి ప్రాణమైన కిషోరిని కోల్పోయాను. ఇక నీ పరువు ప్రతిష్టలు బజారు పాలు అవడం నువ్వు చూస్తావని కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు కర్సన్ జేజే మందిరంలో ఆడవారితో చేస్తున్న అకృత్యాల గురించి పూర్తిగా రాసుకుని దాన్ని తీసుకెళ్లి దాదాబాయి నవరోజీకి ఇచ్చి దాన్ని తన పత్రికలో ముద్రించమని అడగ్గా దానికి నవరోజీ జేజేని ఎదిరించి నేను ఇదంతా ముద్రించలేను అని చెప్పడంతో కర్సన్ కి మరో దారి లేక తనే కొత్తగా సత్యప్రకాశ్ అనే వార్తాపత్రిక ప్రారంభించి జేజే గురించి వరుసగా కథనాలు ప్రచురించాలని ఫిక్స్ అవుతాడు. మొదటి ప్రతిని కిషోరి చెల్లెలు దేవికి చూపించి ఇందులో జేజే గురించి అంతా రాశాను. ఇలాంటి ప్రతులు అధిక మొత్తంలో ప్రింట్ చేసి అవి ప్రజల్లోకి వెళ్లేలా చేస్తే జేజే నిజస్వరూపం అందరూ చదివి తెలుసుకుంటారు అని చెప్తాడు. అదంతా విన్న దేవి కొంగుముడి గురించి చెప్పి నువ్వు అక్కని క్షమించావు కాబట్టి అందుకే ఇప్పుడు ఇది ఉప్పుతా అనగా దానికి కర్సన్, ఇప్పుడు కాదు, జేజే తను చేసిన తప్పులకి ఎప్పుడైతే శిక్ష అనుభవిస్తాడో అప్పుడే దీన్ని విప్పు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో అలా కర్సన్ జేజే గురించి రాసిన వార్తాపత్రికలు అధిక మొత్తంలో ప్రింట్ చేసి జేజే గురించి ఊరి వాళ్ళకి అలాగే చుట్టుపక్కల ఉన్న ఊరి వాళ్ళకి తెలిసేలా చేయాలి అని ఆ వార్తాపత్రికలు ఒక బండిలో పెట్టుకుని ఊరు దాటి వెళ్ళాలి అని చూడగా అప్పటికే ఈ వార్తాపత్రికల గురించి తెలుసుకున్న జేజే తన మనుషుల్ని పంపి ఆ వార్తాపత్రికలని తీసుకొచ్చి అన్నింటినీ తగలబెడతాడు. ఇంకా రేపు ఉదయం ప్రజల్లో పంచడానికి ఒక పత్రిక కూడా మిగలకుండా కాల్చేయమని చెప్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన లాల్వంజీ మహారాజ్ కాలిపోతున్న ఒక పత్రికను తీసుకుని దాంట్లో ఉన్నది చదువుతూ హిందూ ధర్మ శాస్త్రాన్ని అడ్డుపెట్టుకుని యదునాథ్ మహారాజ్ చేస్తున్న పాపాలు తన అసలు రూపమని చదివి జేజేతో, మీరు పత్రికల్ని తగలబెట్టినా సరే నిజాన్ని దాచలేరు, విషయం ప్రజల్లోకి తెలిసేలోగా మీరు తనని క్షమాపణలు అడగండి అంటాడు. అది విన్న జేజే నవ్వి ఈ రోజు మంగళహారతి మొదలయ్యి రాత్రి ఆఖరి సేవ దాకా మందిరం తలుపులు తెరవకండి అని తన మనుషులతో చెప్తాడు. అది విన్న లాల్వంజీ మహారాజ్ మంగళహారతి చూడనిదే ప్రజలు మంచి నీళ్లు కూడా తాగరు కదా రాజా అనగా దానికి జేజే, భక్తుల ఆకలి వాడి చేత నాకు క్షమాపణ చెప్పిస్తుంది, అదే నేను కూడా కోరుకుంటున్నా. క్షమాపణలు అడిగిన తర్వాతే మందిరం తలుపులు తెరుచుకుంటాయి, ప్రజలు భోజనం చేస్తారు అంటాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ప్రజలందరూ మంగళహారతి చూడడానికి మందిరం దగ్గరికి చేరుకుంటారు. కానీ మందిరం తలుపులు మూసేసి అక్కడే బోర్డు పైన మందిరాన్ని మన సాంప్రదాయాన్ని కించపరిచినందుకు కర్సన్ దాస్ జేజే మహారాజ్ కి క్షమాపణ చెప్పేదాకా మందిరంలోకి ఎవరికి ప్రవేశం లేదు అని రాసి ఉంటుంది. అదంతా చదివిన ప్రజలు ఇదంతా కర్సన్ దాస్ వల్లే అని తనని అక్కడికి పిలిపించి జేజేకి క్షమాపణలు చెప్పమని తనని బలవంతం చేస్తారు. దానికి కర్సన్, నేను క్షమాపణలు చెబితే మందిరం తలుపులు తెరుచుకుంటాయా? సరే, రేపు మీరు ఊర్లో ఉండకపోతే అప్పుడు దర్శనం కాకపోతే అప్పుడిలా ఆకలితో చేస్తారా ఏంటి? దేవుడి పేరు అడ్డు పెట్టుకుని ఆ జేజే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. చిన్నపిల్లాడి పంతంలా జేజేకి నేను రాసే రచనతో సమస్య, ఆ కాపీలు బజార్కి చేరుకునే లోపే వాటిని కైవసం చేసుకుని తగలబెట్టేశాడు. నాతో సమస్య ఉంటే నన్ను మందిరానికి రాకుండా ఆపండి. మరి అలా కాకుండా ఇదంతా ఏంటి? దేవుడు అన్ని చోట్ల ఉంటాడు అంటారు కదా, మరి ఈ పటంలో ఉన్న శ్రీజీ దేవుడు కాదా? ఈ పటాన్ని దర్శనం చేసుకుని మీరు తినకూడదా ఏంటి అని అడగ్గా అదంతా అక్కడే ఉన్న విరాజ్ అనే మహిళ విని చప్పట్లు కొట్టి, కర్సన్ మనందరి కళ్ళు తెరిపించాడు, నాకు ఆకలిగా ఉంది, నేను ఇక్కడే శ్రీజీ దర్శనం చేసుకుని ప్రసాదం తింటా అని అందరినీ దర్శనం చేసుకోమంటుంది. అప్పుడే అక్కడికి లాల్వంజీ మహారాజు వచ్చి కర్సన్ చేతుల మీదుగానే శ్రీజీకి మంగళహారతి ఇప్పించి అందరికీ దర్శనం చేయించి ప్రసాదం స్వీకరిస్తారు. అక్కడ జరిగేదంతా మందిరం పైనుండి జేజే మహారాజ్ చూసి కర్సన్ మీద కోపంతో రగిలిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు విరాజ్ కర్సన్ వార్తాపత్రిక ఆఫీస్ కి వచ్చి కర్సన్ ని కలిసి తనకి వార్తాపత్రికలో ఉద్యోగం ఇవ్వమని రిక్వెస్ట్ చేయగా కర్సన్ విరాజ్ కి తన వార్తాపత్రికలో ఉద్యోగం ఇస్తాడు. మరోపక్క జేజేకి 2 రోజులుగా భక్తులు మందిరంలోకి రాకుండా బయటే శ్రీజీ పటానికి దర్శనం చేసుకుని వెళ్తున్నారు అని తెలిసి ఇదంతా కర్సన్ వల్లే అని తనని ఇలాగే వదిలేస్తే ఇంకా ఎన్ని చేస్తాడో అని బాగా ఆలోచించి కర్సన్ తన కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పి ఒక ప్లాన్ ఆలోచిస్తాడు. అదేంటంటే అదే రోజు రాత్రి జేజే కర్సన్ ఫాదర్ ని మందిరానికి పిలిపించి, నీ కొడుకు వల్ల మందిరం పరువు ప్రతిష్ట అన్ని పోతున్నాయి, వెంటనే నీ కొడుకుని నా కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పమను, అప్పుడే మందిరం తలుపులు తెరిపిస్తాను, లేదంటే నీ కొడుకు చావు నుండి తప్పించుకోలేడు అని వార్నింగ్ ఇవ్వడంతో కర్సన్ ఫాదర్ భయపడి వెంటనే కర్సన్ దగ్గరికి వెళ్లి, నువ్వు వెంటనే జేజే మహారాజ్ కాళ్ళ మీద పడి తనకి క్షమాపణ చెప్పాలి, లేదంటే ఇంకా నీకు నాకు మధ్య ఎలాంటి బంధం ఉండదు అంటాడు. దానికి కర్సన్, నేను ఎలాంటి తప్పు చేయలేదు నాన్న, అలాంటప్పుడు తన కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, చెప్పను అంటాడు. దాంతో కర్సన్ ఫాదర్ కి కోపం వచ్చి ఇక నువ్వు నా కొడుకువి కాదు అని అక్కడ నుండి వెళ్లిపోతాడు. అదంతా అక్కడే ఉన్న విరాజ్ కూడా చూస్తుంది. సీన్ కట్ చేస్తే కర్సన్ జరిగిందే తలుచుకుని బాధపడుతూ ఉండగా అప్పుడే విరాజ్ తన దగ్గరికి వచ్చి ఏం ఆలోచిస్తున్నారు అని అడగ్గా దానికి కర్సన్, బహుశా నాకు ఏ బంధం శాశ్వతం కాదేమో, అయినా వారి నన్ను అర్థం చేసుకోకుండా నాకు దూరం అయ్యారు అనగా దానికి విరాజ్, మన పల్లె మన నాలుకని కొరుకుతాయి, మీకు ఎవరి మీద నమ్మకం ఉందో వారినే అక్కున చేర్చుకోండి, అయినా మీ మొదటి ఉపన్యాసం విన్న రోజే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను, నాకు కిషోరి గురించి అంతా తెలుసు, చెప్పండి మనం పెళ్లి చేసుకుందామా అని అడగ్గా దానికి కర్సన్, ముందు నా లక్ష్యం సాధించాలి, అప్పటిదాకా ఈ పెళ్లి గురించి ఆలోచించను అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో బాగా ఆలోచించిన కర్సన్ జేజే గురించి ప్రింట్ చేసిన వార్తాపత్రికలు ప్రజలందరికీ చేరేలా చేయాలని ఫిక్స్ అయ్యి ప్లాన్ ప్రకారం వాటిని జేజే మనుషులు చూడకుండా కూరగాయల బండ్లలో పెట్టి పంపి అలా జేజే గురించి నిజాలు రాసిన వార్తాపత్రికలు ప్రజలకి పంచిపెట్టగా ఆ వార్తాపత్రికల్లో జేజే గురించి చదివి నిజాలు తెలుసుకున్న ప్రజలు జేజే ఇలాంటి వాడా అని, ఇన్ని రోజులు ఇలాంటి వాడినా మనం దేవుడిలా కొలిచింది అని తిట్టుకుంటారు. ఇంకా వార్తాపత్రిక ప్రజల్లోకి చేరింది అని జేజేకి తెలిసి ఆ వార్తాపత్రికని చూసి కర్సన్ మీద కోపంతో రగిలిపోతాడు. అప్పుడే జేజే భార్య కూడా అక్కడే ఉన్న ఆ వార్తాపత్రిక చూసి దాన్ని చదివి తన భర్త ఇలాంటి వాడా అని చాలా బాధపడుతుంది.
పడుతుంది. మరోపక్క జేజే బయటికి వెళ్తూ ఉండగా తనకి ఎదురుగా వచ్చిన అమ్మాయిని చూసి తన చేతులు పట్టుకుని చరణ సేవకు పిలవబోగా పక్కనే ఉన్న తన అమ్మ క్షమించండి జేజే మహారాజ్, తనకి ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి అక్కడ నుండి తనని తీసుకుని వెళ్ళిపోతుంది. అదంతా దూరం నుండి చూసిన విరాజ్ జేజే దగ్గరికి వచ్చి కర్సన్ సత్యప్రకాష్ పత్రిక చదివే ఉంటారు, అందరి కళ్ళు తెరిపించడానికి కర్సన్ ఒకడు చాలు, ఈసారి మీ దగ్గరికి వచ్చే ఆడపిల్లల చేతులు తాకడానికి ముందు ఒకసారి ఆలోచించండి, లేదంటే వాళ్ళు మీ కాళ్ళని తాకడం మానేస్తారు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక అదంతా చూస్తున్న జేజే కర్సన్ రాసిన పత్రిక వల్ల మందిరం పరువు పోయిందని ఇకనైనా తను నోరు మోయించాలి అని పరువు నష్టం కింద కర్సన్ 50,000 డబ్బు కట్టాలని కోర్టు నుండి కర్సన్ కి నోటీసులు పంపగా అది చూసిన కర్సన్ నా మొత్తం ఆస్తి కలిపిన 5,000 లేదు, అంతేగాక జేజేకి వ్యతిరేకంగా తను నా భార్య బిడ్డని అనుభవించాడు అని ఎవరు సాక్ష్యం చెప్పడానికి ముందుకు వస్తారని ఫీల్ అవ్వగా అదే టైంకే తేజ్పాల్ అనే వ్యక్తి జేజేకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారు అని 5గురిని తీసుకుని రావడంతో కర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో కర్సన్ జేజే మందిరానికి వెళ్లి జేజేతో మీరు నాపై పరువు నష్టం దావా కింద 50,000 కట్టాలని నోటీసులు పంపారు కదా, నేను కూడా నా తరపున వకీల్ని ఏర్పాటు చేసుకున్నా, ఇక మనం కోర్టులోనే చూసుకుందామని చెప్పి వెళ్లిపోగా జేజే షాక్ లో ఉండిపోతాడు. పరువు నష్టం దావా నోటీసులు పంపితే భయపడతాడు అనుకుంటే కర్సన్ ఇంకా రెచ్చిపోతున్నాడు అని ప్లాన్ ప్రకారం జేజేకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేవారిని బెదిరించి సాక్ష్యం చెప్పకుండా చేసి అలాగే కర్సన్ వార్తాపత్రిక ఆఫీస్ ని తగలబెట్టి పూర్తిగా నాశనం చేస్తారు. దాంతో కర్సన్ చాలా బాధపడతాడు. కర్సన్ ఇలా చూస్తున్న విరాజ్ కర్సన్ కి ధైర్యం చెప్తుంది, ఏ కథలోనైనా చివరికి న్యాయమే గెలుస్తుందని మోటివేట్ చేస్తుంది. మరో పక్క జేజే కర్సన్ పై చేస్తున్న దాడులు తెలుసుకున్న జేజే భార్య వచ్చి కర్సన్ ని కలిసి మీ పోరాటంలో న్యాయం ఉంది, ఎన్ని కష్టాలు వచ్చినా చివరి దాకా పోరాడండి, చివరికి న్యాయమే గెలుస్తుంది అని కర్సన్ కి ఒక ఇంటి అడ్రస్ ఇచ్చి అక్కడే మీకు జేజేకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేవారు ఉంటారు అని వారిని కలవండి అని చెప్పి వెళ్ళిపోతుంది. అలా కర్సన్ అండ్ విరాజ్ ఆ ఇంటి అడ్రస్ కి వెళ్ళగా అక్కడ షేమ్జీ అంటూ తన చెల్లెలు ఉంటారు. వారిని చూసిన కర్సన్ ఆ రోజు మిమ్మల్ని ఎవరు తీసుకెళ్లారని అడగ్గా దానికి షేమ్జీ జేజే నా చెల్లెల్ని చంపేందుకు ప్రసాదంలో విషం కలిపి ఇచ్చాడు, ఇది తెలుసుకున్న జేజే భార్యనే మమ్మల్ని అక్కడ నుండి తీసుకెళ్లి కాపాడిందని చెప్తాడు. అలాగే కోర్టులో జేజేకి వ్యతిరేకంగా సాక్ష్యం మేము చెప్తాము అంటాడు. అదంతా విన్న కర్సన్ జేజేకి వీరి గురించి తెలిస్తే చంపుతాడు అని వారిని ఒక సీక్రెట్ ప్లేస్ లో దాస్తాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు జేజే కర్సన్ ని మందిరానికి పిలిపించి నీకు చివరి అవకాశం ఇస్తున్నా, ఇప్పటికైనా నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు, నోటీసులు వెనక్కి తీసుకుంటా అనగా షేమ్జీ అంటూ తన చెల్లెలు జేజేకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి తన దగ్గర ఉన్నారు అనే ధైర్యంతో నేను క్షమాపణ చెప్పను అంటాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే జేజే అక్కడికి షేమ్జీ చెల్లెలు లీలావతిని పిలిపించి నీ సాక్షులు ఇప్పుడు నా దగ్గర ఉన్నారు, షేమ్జీని ఆల్రెడీ చంపేశాను, ఇంకా ఈ లీలావతి సాక్ష్యం కూడా చెల్లకుండా చేస్తాను అని లీలావతిని జేజే తన దగ్గర పనిచేసే కవాస్ కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అదంతా చూస్తున్న కర్సన్ షాక్ లో ఉండిపోతాడు. నెక్స్ట్ సీన్ లో అలా మరుసటి రోజు కోర్టులో కేసు ప్రారంభమవుతుంది. కోర్టు ముందుకి వేలల్లో ప్రజలు చేరుకుంటారు. మొదట కర్సన్ తరపు లాయర్ జేజేకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే డాక్టర్ రామకృష్ణని అక్కడికి పిలిపించి నిజం చెప్పమని అడగ్గా దానికి డాక్టర్ రామకృష్ణ జేజేకి తానే చాలా సార్లు చికిత్స చేశాను అని, తనకి సిఫిలిస్ అనే సుఖవ్యాధి ఉందని, తను ఎక్కువ మంది అమ్మాయిలతో కలవడం వల్లే తనకి వ్యాధి వచ్చింది అని, నేను చాలా సార్లు పరాయి స్త్రీలతో కలవడం మానేయమని చెప్పినా సరే నా మాట వినలేదు, ఇంకా తన వల్ల గర్భవతులైన చాలా మంది స్త్రీలకి అబార్షన్ చేయమని నా దగ్గరికి పంపేవాడు, కానీ నేను అలా చేయను అని ఆ మహిళలందరినీ వెనక్కి పంపేవాడిని, అందుకే నాకు జేజేకి మధ్య గొడవ స్టార్ట్ అయింది అని చెప్తాడు. అయితే డాక్టర్ రామకృష్ణ దగ్గరికి వచ్చిన ఏ మహిళ కూడా తను జేజే వల్ల గర్భవతి అయ్యానని చెప్పి ఉండదు, అందుకే డాక్టర్ రామకృష్ణ సాక్ష్యం చెల్లదు అంటాడు జేజే తరపు వకీల్. ఇంకా జేజే కూడా తనకి ఉన్నది సుఖవ్యాధి కాదు అని, ఇది చర్మ వ్యాధి అని, వేడి చేయడం వల్ల వచ్చింది అంటాడు. అందరూ జేజే మాటలే నమ్ముతారు. అప్పుడే అక్కడికి జేజే దగ్గర పనిచేసే కవాస్ ని పిలిచి నీకు లీలావతికి ఎప్పుడు పెళ్లైందని కర్సన్ తరపు వకీల్ అడగ్గా దానికి కవాస్ నేను ద్వారకాలో తనని చూడగానే ఇష్టపడ్డాను, అదే విషయం తనకి చెప్పాను, అలా ఇద్దరం ఒకరికొకరు నచ్చి పెళ్లి చేసుకున్నాం, తన కడుపులోని బిడ్డకి తండ్రి నేనే అని అబద్ధం చెప్తాడు. తర్వాత కర్సన్ దాస్ ని అక్కడికి పిలిచి జేజే తరపు వకీల్ తనతో ఈ చరణ సేవ దర్శనం ఎలా ఉంటుంది అని అడగ్గా దానికి కర్సన్ దాస్ జేజే భక్తి పేరుతో పరాయి స్త్రీలను అనుభవించడమే తన దృష్టిలో చరణ సేవ అంటే, అది చూడడానికి కొంతమంది భక్తులు డబ్బులు కూడా ఇస్తారు అనగా అదంతా విన్న జేజే వీళ్ళని క్షమించు ప్రభు, భక్తులు చరణ సేవను వీక్షించేలా చేసి వారికి మోక్షం కల్పించడం నా కర్తవ్యం, అనాదిగా పాటిస్తున్న ఆచారం అంట. అప్పుడే జేజే తరపు వకీల్ కర్సన్ తో ఈ చరణ సేవని మీరు ఎప్పుడైనా చూసారా అని అడగ్గా దానికి కర్సన్ నా మరదలు కిషోరి చేసేటప్పుడు చూశాను అంటాడు. తను బలవంతంగా ఈ సేవ చేసిందా లేక తను ఇష్టపడే చేసిందా అని వకీల్ అడగ్గా ఇష్టంతోనే చేసింది అంటాడు. అది విన్న వకీల్ ఈ కారణం చేతనే కర్సన్ తనతో పెళ్లి క్యాన్సిల్ చేయించాడు, ఇదే బాధతోనే కిషోరి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది, ఇదే కారణం చేతనే నీ కుటుంబం నిన్ను బయటికి పంపింది, ఇదే కోపంతోనే జేజే మహారాజ్ మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్లో తన పేరు ప్రతిష్టలు పెంచుకోవాలని చూస్తున్నాడు ఈ కర్సన్ దాస్ అనగా అది విన్న కర్సన్ ఇదంతా నేను నా పేరు ప్రతిష్టల కోసం కాదు చేస్తుంది, నేను అన్ని మతాలకి అతీతుణ్ణి, అందుకే ఎక్కడైతే మలినం ఉంటుందో శుభ్రం చేయాలి అనుకుంటా, తప్పు జరిగితే అది అందరికీ తెలిసేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అని పోరాడతా, ఇదే నేను చేస్తున్న తప్ప అని సంస్కృతంలో ఉన్న ఒక వ్యాసం చెప్పి దీని అర్థం ఏమిటంటే శ్రీకృష్ణ నువ్వే నా రక్షకుడివి, నేను నా సర్వస్వం నీకే అర్పిస్తున్నా కాబట్టి కృష్ణ నేను నీ దాసిని అని, దీని అర్థం ఇదే కదా జేజే మహారాజ్, మరి మందిరంలో దీన్ని మీరు ఎలా నేర్పిస్తున్నారు చెప్పండి అని అడగ్గా దానికి జేజే కొత్తగా పెళ్లైన వధువులను తన భర్త కంటే ముందు మహారాజ్ తాకాలి అంటాడు. అది విన్న కర్సన్ విన్నారు కదా ఏ పురాణాల్లో వేదాల్లో శాస్త్రంలో ఉంది, వాడిని మొదట మహారాజ్ తాకాలి తర్వాత భర్త అని, సంస్కృతంలో ఉన్న అర్థాన్ని అపార్థం చేసుకుంటున్నారు, ఈ రాజు పోతే ఇంకో కొత్త రాజు వచ్చి కొత్త నియమాలు పెడతాడు, ఇందులో రాజుది ఒక్కడిదే తప్పు అనట్లేదు, వ్యక్తిగతంగా జేజే మహారాజ్ మీద నాకు ఎలాంటి పగా లేదు, ఈ తప్పులో భక్తులది కూడా భాగస్వామ్యం ఉంది, ఒక్క చేతో చప్పట్లు కొట్టలేం కదా, రాజు చేస్తున్న తప్పుని ప్రోత్సహించడం కూడా తప్పే, అదే ఈ ప్రజలు చేస్తున్నారు, మన ఇంటి ఆడపిల్లని ఇంటి గడపనే దాటనివ్వరు కదా, పెళ్లైన స్త్రీలని ముసుగు కూడా తీయనివ్వరు కదా, అటువంటి మీరే చరణ సేవ పేరుతో రాజు దగ్గరికి పంపుతున్నారు, అతడు చరణ సేవ పొందుతున్న
చేస్తున్నాడు అంటే అతని దుర్బుద్ధి. మరి అదే రోజు మీ ఇంట్లో పరమాన్నం ఎందుకు వండుకుని తింటున్నారు? ఎన్నో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ దురాచారాన్ని ఇప్పటికీ ఆపకపోతే కొనసాగుతూనే ఉంటుంది. రాజులు మారుతారేమో గాని సేవ మారదు. భక్తి అనేది మనం చేసే పనిలో మనసులో ఉంటే చాలు మనకి స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఇప్పటికీ మీరు మారకపోతే నేను ఒంటరిగానే ఇలాంటి దురాచారాలపై పోరాడుతూనే ఉంటా. మార్పు వచ్చేదాకా అని చెప్పి చాలా ఎమోషనల్ అవ్వగా అదంతా విన్న జేజే పెద్దమ్మ ముందుకు వచ్చి, కర్సన్ నీకు తోడుగా నేను పోరాడతా, జేజేకి వ్యతిరేకంగా నేను సాక్ష్యం చెప్తా అంటుంది. అది చూసి మిగతా ఆడవారు కూడా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వస్తారు.